గవర్నమెంట్ అనుకుంటుంది పిడికడ మంది పీకెత్తే వాళ్ళే పోతారు, టెంటి పీకెత్తే మైక్ బంద్ చేస్తే వాళ్ళే పోతారు, గట్లే ఒరుకొని వాళ్ళే తూక ముడిచిపోతారు అనుకుంటారు. ఇవన్నీ మెల్లమెల్లగా రైతుల గుండెలో గూడు కట్టుకొని ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా అవి మర్చిపోరు. ప్రజలు తాత్కాలికంగా మర్చిపోయినట్టు కనబడతారు. ప్రజలకు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని ఏడిపించుకునే ప్రయత్నం చేసినా, మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేసినా అప్పటికప్పుడు తిరుగుబాటు చేయకపోవచ్చు, కానీ గుండెల్లో మాత్రం పెట్టుకుంటారు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారు కర్ర కాల్చి వాత పెడితే కొడుక ఏం జరుగుతుందో మీకు తెలుసు. కొడుక అంటే కూడా వాళ్ళ కోపం అవుతుంది. మేము తెలంగాణ భాష అది జనరల్గా మేము ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు. మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం, గుర్తుపెట్టుకోండి. మేము డాంబికాల ఓటలం కాదు. మేము మా పదవి మా అలంకారం కోసం రాలే. మీరిచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి, మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది. మల్కాజిరి ప్రజలు, వాళ్ళు కార్మికులు కావచ్చు, వాళ్ళు రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశీర్వదించే వచ్చిందే ఈ ఎంపీ పదవి. వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం, వాళ్ళ కోసం దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉంటాం తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయినా మీటింగ్ అయితే, అయ్యో మీరు మాజీ మంత్రి కదా, అందులో ఆర్థిక మంత్రి చేసింది కదా, మీరు ఎంపీ కదా, ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు, మీరెందుకు వచ్చిందని చెప్పి అన్నారు. అంటే మా మల్కాజ్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను మా ప్రజల కోసం వచ్చిన. నేను మాజీ మంత్రినా, ఆర్థిక మంత్రినా, ఎంపీ, నాకు గవర్నీ ఏం లేవు. నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే 4 పైసలు వస్తే ఇంత డెవలప్మెంట్ వస్తుందని చెప్పి వచ్చినా అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా. ఓ 20 నిమిషాలు మాట్లాడినాం. సమస్యలన్నీ చెప్పిన. సమస్యలు ఒక మల్కాజ్గిరి మాత్రమే చెప్పలే. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు, మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అన్ని సమస్యలు ప్రస్తావించారు. దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి మాకు బేసిజాలు లేవు. ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే కోరుతా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక 2 గంటలు 3 గంటలు ప్రజలకి ఓపెన్గా దర్వాజా తెరిచిపెట్టేది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా దర్వాజా తెరిచి ఎవరు ఏ సంఘ పనులు వచ్చినా, ఏ సంస్థ వాళ్ళు వచ్చినా, ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటోళ్ళు. అట్లా సమస్యల పరిష్కారం అని ఇప్పుడిప్పుడే అంతా గోడలు పెట్టుకున్నారు. అంతా ఇది మాది కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే ఉంటేనే పనిచేస్తాం, మా ఎంపీ ఉంటేనే పనిచేస్తాం, మీరు మా ఎంపీ కాదు కదా, మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగీరా అని చెప్పి అడుగుతున్నాం. మీకు ఓట్లు వేసిండ్రు, మాకు రాళ్ళు వేసిండ్రా, మాకు పెంకాసులు వేసిండ్రా? మీకైనా గవే ఓట్లు వేసిండు, మాకైనా గవే ఓట్లు వేసిండు. ఇలా మీకు అదృష్టమైన అధికారం వచ్చింది, చేసే దగ్గర ఉండరు. మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పి ఇచ్చిండు. మేము కూడా మంత్రులు ఉన్నాం, కానీ గిట్లు ఎప్పుడు చేయలే. 24/7 ఎప్పుడంటే అప్పుడే ఫోన్లు ఎత్తేది, ఎప్పుడంటే అప్పుడే దర్వాజాలు ఓపెన్ చేసేది. కాబట్టి నేను మీకు మాటిచ్చిపోతున్నా, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేనే అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. మాకు కావాల్సింది మా వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలి. కానీ మాకు ఆయన లెటర్ నేను రాయడం వల్ల నా బొడ్ల వల్ల కింద పడిపోవు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారం ఈ పదవి, ఈ బాధ్యత ప్రజల కోసం ఖర్చు పెట్టమని ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం ఇవ్వలేదు. కాబట్టి మాకేం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు, శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పు, ఎప్పుడంటే అప్పుడే వస్తామని చెప్పు. నేనే మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ, నేను మరొకసారి ఇక్కడున్న అధికారులకు నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను, మీరు తప్పకుండా రాసి పంపాలి.
4 రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి భావిస్తున్నాం. పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. కాని పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మా వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు. మీరు శాశ్వతం కాదు బాబు, మీ పదవులు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు.